రాష్ట్రంలో ఇంకా ఎవరు గెలుస్తారు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఎవరితో పొత్తులు కుదుర్చుకుంటారు అనే సంగతే స్పష్టంగా తెలియనప్పుడు ఎవరు గెలుస్తారనేది ఎక్కడ తెలుస్తుంది? మరి ఈ రోజున పవన్ కుమార్ మాట్లాడుతూ భీమవరంలో తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను, అంతేకాదు తెలుగుదేశం, తన పార్టీ, బీజేపీ మూడు కలిసి ఉండటానికి నేను చాలా కష్టపడ్డాను, అక్కడ అధినాయకుల చేత చాలా తిట్లు కూడా తిన్నాను అని పాపం పబ్లిక్గా చెప్పుకున్నాడు. నిజమే, చాలా కష్టపడ్డాడు అతను. ఎందుకంటే అతనికి ఎలాగైనా సరే అధికార పక్షం ఉన్న వాళ్ళని ఓడించాలి అనే ఒక బర్నింగ్ జీల్ ఉంది. ఆ జీలు అది తెలుగుదేశంతో ఉంటే తనకి సహాయపడుతుంది అన్న సంగతి అతనికి తెలుసు. కానీ ఇంతకుముందే మరి పాచి లడ్డులు వదిలేసి మరి మంచి లడ్డులు తిన్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ఈ బీజేపీ వైపు బాగానే మగ్గు తిరిగాడు. దాంతో ఏంటంటే జగన్కి సరైన మొగుడు బీజేపీ, అతని అండ లేకుండా మనం ఏమీ చేయలేము అన్న సంగతి వాస్తవాన్ని గ్రహించాడు. అంతకన్నా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్లో మరొక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎక్కడంటే తన శక్తిని తను జాగ్రత్తగా తెలుసుకున్నాడు. నేనేంటి, నా శక్తి ఏంటి, ఈ ఫ్యాన్స్ ఏంటి, ఈ ఫ్యాన్స్లో ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, ఎంత శాతం, ఒకవేళ వీళ్ళు కనుక గట్టిగా నాకు ఓట్లు వేస్తుంటే నేను గాజువాకలో గెలిచి ఉన్నా సరే నేను ఒక్కడినైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ గురించి నేను పోరాడేవాడిని, వాళ్ళెవరిని కూడా స్టీల్ ప్లాంట్ ధరికి చేర్నిచ్చేవాడిని కాదు ఆదానీని అని స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. అంటే తనకు తెలుసు అన్నమాట తను ఏంటి, తన కెపాసిటీ ఏంటని. మరి రామ్ జోగే లాంటి వాళ్ళు ఎలాగ చెడగొడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా రామ్ జోగే గారు కనుక ఆ కాపుల మీద, కాపు సంఘాల మీద అభిమానం ఉందనుకోండి, చక్కగా ఆయన లేచి ముద్రగడ పద్మనాభం గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు వర్గీయులందరినీ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక తాటి కిందకి తీసుకొచ్చి మన కాపులం అంతా ఒకే రకంగా ఉందాము, ఈసారికి మన కాపులం మనం ఏదో ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో మనం పూర్తి మద్దతు తెలియజేసి మన కాపు నాయకుడినే ముఖ్యమంత్రిగా చేయాలి అని తనకున్న అపారమైన అనుభవం, తనకున్న వయసు రీత్యా ప్రజలు ఇచ్చే గౌరవాన్ని కాపాడుకుంటూ ఆయనకని చేశానుకోండి, నిజంగా అది కాపులకి నిజంగా ఆయన పెద్ద దేవుడై ఉండేవాడు. కానీ అలా కాకుండా అతనికి ఎవరో ప్రోత్సహిస్తున్నట్టుగా అతను ఎలాగైనా సరే వీరి స్నేహాన్ని చెడగొట్టాలి అనే ఒక తపన ఉన్నట్టు కనిపిస్తున్నది. మరి ఈ వయసులో కూడా అలాంటి పనులు చేయటం చాలా దురదృష్టకరం. ఆయన ఎవరు అడిగారండి ఎవరితో కలవాలి, ఎన్ని సీట్లు కావాలి, ఏ సీట్లు కావాలని? నిజంగా ఆయన కనుక కాపుల మీద అభిమానం ఉంటే చక్కగా కాపులందరినీ ఐక్యతకి తీసుకురావాలి. పబ్లిక్ స్టేట్మెంట్లు ఏంటండి? మన ఇంట్లో పిల్లాడు ఎవరైనా తప్పు చేస్తే బయటికి వెళ్ళి తిడతామా? వాడిని ఇంట్లో పిలిపించి మనం తిడతాం, అరే బాబు అది కాదురా చెయ్యి అని. కానీ ఈయనేంటి పబ్లిక్ స్టేట్మెంట్లు, నువ్వు మన కాపులో ఇంతమంది ఉన్నాం, మనకి ఇన్ని ఓట్లు కావాలి, ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని నోట్లు కావాలి. అంతేకాకుండా నిన్న రిలీజ్ చేశాడు ఫలానా నియోజకవర్గాల్లో కావాలని. ఆఖరికి రాయలసీమలో కూడా ఆయన వదల్లా. రాయలసీమలో కూడా ఆయనకి 20 సీట్లు కావాలంట. రాయలసీమలో ఒక్క ఓటు పడుతుందా అండి? మరి ఇలాంటి చచ్చు ప్రకటనలు ఇచ్చి ప్రజల్లో చులకనైపోవటం మీ వయసుకు తగ్గదండి. కానీ నిజంగా మీరు కనుక చేయదలుచుకుంటే చాలా గొప్ప సహాయం చేయగలుగుతారు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపులను చేరదీసి ఏదో ఒక పార్టీ, నేను ఈ పార్టీ అని చెప్పను, ఆ పార్టీ అని చెప్పను, ఏదో ఒక పార్టీలో, లేకుంటే ఇప్పుడు జేడీ గారు, లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ లాంటి పార్టీలోనో ఏదో రకంగా ఒక తాటి మీద నిలిస్తే కాపు ముఖ్యమంత్రి రావటం పెద్ద కష్టమా చెప్పండి? మీకు నా అపారమైన అనుభవంతో ఐక్యత లేక ఈ రోజున కాపులు విలువ లేకుండా పోయింది. కాపుల్లో ఐక్యత ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. మరి ఆ సంగతి మీకు తెలుసు, పత్రికా విలేకరులు మాకు తెలుసు. అయినా సరే ఇంకా రాజకీయాలు ఎందుకు వచ్చిన గొడవ అండి బాబు? ఇప్పటికైనా రాజకీయాలు వీడి నిజంగా మీ కులాభిమానం ఉంటే అన్ని పార్టీల్లో ఉన్న కులాల్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న మీ కులస్తులందరినీ తీసుకొచ్చి ఏకతాటి మీద దాడి ఉంచండి. ప్రజలంతా కూడా మీకే ఖచ్చితంగా మీ కాపులు వేస్తారు. మీ కాపులే కాదు, మీ ఐక్యతను చూసి ఐక్యత లేని చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలందరూ కూడా మీకే ఓటేస్తారు.
ఒకసారి కావాలండి చేంజ్గా. ఎంతసేపు 2 వర్గాలైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రెడ్డి కాపేనా, రెడ్డిను చౌదరియనా? రావాలి, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రులు కావాలి. రేపు వచ్చే దాంట్లో కాపులు అయితే ఆ నెక్స్ట్ ఎస్సీ కావాలి, ఆ నెక్స్ట్ ఎస్టీ కావాలి. అందరం ఈ అనుభవాన్ని కలిగి ఉండాలండి. అప్పుడు మనకు తెలుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలాగ పని చేయలేకపోతున్నాము. వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తెలిసి రేపొద్దున అడిగేటప్పుడు కూడా, యాజిటేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తాం. మరి వయస్సు, అనుభవం మేలు చేయాలి కానీ మన కులానికి, మన రాష్ట్రానికి కీడి చేయకూడదండి. చాలా దురదృష్టకరం ఈ మాటలు. ఓకే, ఎనీహో మీకు బాధ కలిగించచ్చు, కానీ నేను కాపు సంఘాల మీద ఉన్న అభిమానంతో అంటున్నాను. మీకు చేదవుతే అవ్వచ్చు, కానీ ఇది 100% నా మనస్ఫూర్తిగా నేను ఇది అభిలషిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడి గంటల టీవీ 9. సీ యూ, బాయ్. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. మరి ఇలాంటి మెసేజ్ని మీరు షేర్ చేయకపోతే మీరు మీ కాపు కులానికి షేర్ చేసినట్టే. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అంతేకాదండి, పక్కనున్న ఐకాన్ నొక్కపోతే మీకు ఈ మెసేజ్ రావు. ఒక్కసారి కనుక బటన్ నొక్కి అనుకోండి, వెంటనే నేరుగా మీ ఇంటికి మా మెసేజ్లు వచ్చేస్తాయి. సరేనా? బాయ్, సీ యూ.